మేఘాలు దూది పింజల్లా ఉన్నాయి. అసలేంటి ఇది? కోడి లాంగ్వేజ్ అంటే ఇదేనే. మనం ఈ 3 ముక్కలు అంటే వాడు మనకి కనెక్ట్ అవుతాడంట. గాయత్రి, ఇంతకుముందు ఒకసారి ఇలాగే కనిపించింది. సార్ చెప్పు. ఆ కాపాలికుడి డెడ్ బాడీకి దహన సంస్కారాలు అయిపోయినాయి సార్. దహనం చేశారా? దహనం చేసేసారా? ఎందుకు చేశారా? ఎందుకు చేశారు? నేను వద్దని చెప్పారు కదా. వాడు చావలేదు, వాడు ఆత్మ మరొక దేహంలో ఉందని చెప్పారు కదా. అనవసరంగా బతుకున్న మనిషిని సజీవంగా దహనం చేశారు కదా. మీ మీద మర్డర్ కేసు పెడతా, మీ అందరినీ లోపల ఇస్తా. పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తా. కోర్టుకు తీసుకెళ్లేంత వరకు నోరు మూసుకొని పడుడు. అన్యాయంగా చంపేశారు కదా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? వాడిని కాల్ చేశారు, వాడిని కాల్ చేశారు. ఇప్పుడు ఎలా? నా పరిస్థితి ఏంటి? కాపాలిక నువ్వు హెచ్చరించిన మాటలన్నీ గుర్తున్నాయి మాయావి. ఏదీ మర్చిపోలేదు. ఇంకో 2 రోజుల్లో పని ముగించుకుంటాను. నువ్వు ముగించే లోపు నీ పని ముగిసిపోయింది. ఏమంటున్నావు మాయావి? నేను ముందు నుంచి హెచ్చరించినట్టే జరిగింది. ఏం జరిగింది? నీ స్థావరంలో నిర్జీవంగా పడున్న నీ దేహం ఒక అనాథ శవంలా దహనం అయిపోయింది, బూడిద అయిపోయింది. ఏమంటున్నావు మాయావి? నా దేహానికి కాపలాగా మనిషిని పెట్టానుగా. రాత మంచిది కాకపోతే ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు కాపాలిక. ఇప్పుడు ఎన్ని అనుకున్నా కాలిన నీ దేహం, కాటికి పోయిన నీ శరీరం తిరిగి రాదు. అలా జరగకూడదు మాయావి, అలా జరగకూడదు. నా దేహంలోకి నేను వెళ్ళాలి. నా దేహం నాకు కావాలి. అది జరగని పని. నీ దేహం దహనం అయిపోవడమే కాదు, నువ్వు సీసాలో బంధించిన ఆత్మ కూడా ఎక్కడుందో తెలియదు. ఆ ఆత్మ కూడా గల్లంతయిందంటే ఇంక నీకు ఈ శరీరమే దిక్కు. ఓ రిషిని శశిని నమ్మి వాళ్ళందరి కోసం నేను ఇక్కడికొస్తే అంత పని చేస్తారా? ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి? ఏం చేసినా ప్రయోజనం లేదు కాపాలిక. కనీసం ఈ నిహారిక ఆత్మనైనా కాపాడుకుంటే నిహారిక శరీరంలో నేను ఆత్మగానైనా బతుకుంటాను. లేదంటే పూర్తిగా నిర్వీర్యమైపోతాను. కాపాడుకుంటాను, నిహారిక ఆత్మను కాపాడుకుంటాను. ఏంటే గుడ్ల గుబ్బ కళ్ళేసుకుని బాబుని అలా చూస్తున్నావు? వీడి వల్లే జరిగింది, అంతో వీడి వల్లే జరిగింది. పసివాడేం చేశాడు? అసలేం జరిగింది? ఎందుకంత ఆవేశంతో ఊగిపోతున్నావు? వీడి వల్లే నా దేహం నాకు కాకుండా పోయింది. ఏంటి? అవును, ఈ గండంగాడి వల్లే నా దేహం కాలి బూడిదైపోయింది. డౌట్ లేదు గాయత్రి, దీనికి ఖచ్చితంగా మెంటల్ వచ్చింది. ఆత్మను కాపాడుకుని ఆత్మను పట్టుకొని వస్తాను. అప్పుడు నీ సంగతి చెప్తాను. నిన్ను అంతం చేయడానికొచ్చి నేను అంతమయ్యే పరిస్థితి వచ్చింది. నిన్ను నీ తండ్రిని వదలను. అమ్మయ్యా, అది బయటికి పోయింది కదా, ప్రశాంతంగా ఉంటుంది. అట్నుంచట్టే పైకి పోతే ఇంకా మనశాంతిగా కూడా ఉంటుంది.
దొంగ మొహంది. అత్తా, ఏంటి? నా మొగుడు ఏమంటాడోనని భయంగా ఉందత్తా. నీ నోరికి మీ ఆయన భయపడతాడు గాని నువ్వు వినోద్కెందుకు భయపడతావే? లేదత్తా, ఈరోజు మా ఆయన కోపం చూస్తుంటే చాలా భయంగా ఉంది. రండి. వస్తున్నా. అత్తా, నడుం దగ్గర దాచుకున్న వజ్రాల సంచి కనిపించడం లేదు. ఏమిటి? అవునే, సంచి చేతికి తగలడం లేదు. అమ్మో, బాగా చూడవే. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 100 కోట్లే. చూడు చూడు. కస్తూరి, వస్తున్నా. ఇప్పుడు చెప్పండి, మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఆ మీడియేటర్ గారితో మీకేం పని? స్టేషన్లో అడగకూడదని సైలెంట్గా ఉన్నాను. ఇప్పుడు చెప్పకపోతే మాత్రం ఊరుకోను. సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకురావడానికి భయపడే నువ్వు అంత దూరం ఎందుకు వెళ్ళావు? అడుగుతుంటే మాట్లాడవేంటి? చెప్పు, వాడితో మీకు సంబంధం ఏంటి? అదేంటి అలా అంటావు? వాడితో మాకు సంబంధం ఏముంటుంది? లేనప్పుడు పోలీసులు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఒక్క వజ్రం అమ్ముకుందామని వెళ్ళి మిగిలిన 99 కోట్లు చేజార్చుకున్నట్టున్నాను. అరే, నేను అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అక్కడ చూసుకుంటున్నావేంటి? అది ఏం లేదండి. మరెందుకు వెళ్ళావో చెప్పు. ఏం లేదండి, టీవీలో ధనలక్ష్మి యంత్రం గురించి చూపించారు. అది మామూలుగా అయితే 2099 రూపాయలంట. అదే ఆఫర్లో అయితే 299 రూపాయలకే ఇస్తానన్నాడు. అందుకే తెచ్చుకుందామని వెళ్ళాము. అవునయ్యా వినోదు, కస్తూరి చెప్పింది కరెక్ట్. ధనలక్ష్మి యంత్రం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే ఆ ధనలక్ష్మి మన ఇంటికి వస్తుందంట. అమ్మయ్యా, ఉంది. నా వజ్రాలు పోలేదు, నా దగ్గరే ఉన్నాయి. కనీసం ఆ ధనలక్ష్మి యంత్రంతో అయినా మీ జీవితాలు మారతాయేమోనన్న ఆశతో వెళ్ళాం. అసలు మీకు బుద్ధుందా? ఏంటి మీ మూర్ఖత్వం? యంత్రాలకి మంత్రాలకి చింతకాయలు కూడా రాలవు. డబ్బెందుకు వస్తుంది? ఆహా, అంటే వాడు అలాగే చెప్పి మమ్మల్ని నమ్మించాడు. ఒసే మెంటల్, నేను పక్క కాకిలా అరుస్తుంటే నువ్వు పదే పదే నడుము వైపు చూసుకుంటున్నావేంటి? ఏముందా నడుము దగ్గర? అది ఏం లేదండి. ఏమీ లేకపోతే ఎందుకు చూసుకుంటున్నావు? అదే నేను వడ్డాణం పెట్టుకుంటే ఎలా ఉంటుందోనని. కథలు చెప్పకు. నీ నడుము దగ్గర ఏదో ఉంది. వజ్రాల సంచుందా? ఉంది. చూపించు. నీ నడుము దగ్గర ఏముందో చూపించు. చూపించు, చూపించు. ఏముంది? ఏంటండి మరి చిలిపిగా? చూపించు. అయ్యో అయ్యో, ఏముంది అక్కడ? దేవుడా, నా మొగుడు చూశాడంటే అంతా నాశనమే. ఏముంది ఇక్కడ? చూడకూడదు. ఏముందో చూపించు. ఏముంది అక్కడ? చూడవే. అయ్యో, ఏం లేదండి. ఏముంది అక్కడ? ఏం దాచావు అక్కడ? అవుతున్నాయండి, ప్లీజ్. ఓవర్ యాక్షన్ చేయకుండా చూపించు. అయ్యో, ఏం లేవండి. చూపించవే. బాబు, కాపు. ఏంటి నువ్వు చేస్తున్న పని? పెద్దదాన్ని నన్ను ఎదురుగా పెట్టుకుని
పట్టపగలు తలుపులు తెచ్చుకునే ఉన్నాయి ఏంటి సరసాలు? నేను సీరియస్ గా మాట్లాడుతుంటే మీరు సరసాలు అంటారేంటి? నేనింక సరసమేమో అనుకున్నానండి. నేను అలాగే అనుకున్నాను. చూడండి, జీవితం అంటే ఉన్న దాంట్లో తృప్తి పట్టం, లేని దానికోసం ఆశపట్టం కాదు. యంత్రాలని మంత్రాలని కాకుండా కష్టాన్ని నమ్ముకోండి. నా వజ్రాలు అయ్యో! అన్నీ ఉన్నాయో చూసుకుందాం. పోదా పద. $99 దీంతో కలిపి 100. అమ్మయ్యా, అన్ని వజ్రాలున్నాయి. అవునే అత్త, వీటి విలువ 100 కోట్లుంటుందంటావా? ఎందుకుండవే, ఈరోజు పేపర్ చూడలేదా? ఏముంది అందులో? తీసుకొస్తానుండు. వజ్రాలు, నా వజ్రాలు. ఇది చూడు, 463 కోట్లకు అమ్ముడుపోయిన గులాబీ వజ్రం. చూడ్డానికి గురువింద గింజలా ఎంతుంది. దీని విలువ 463 కోట్ల. అవునే, అందుకే వజ్రాలనెప్పుడు తక్కువ విలువ వేయకూడదు. అమ్మో, అయితే ఇవి మా ఆయన కంట పడకుండా చూసుకోవాలత్తా. దాచి దాచి. మీరెన్నిసార్లు తిరిగేసినా నా క్లయింట్ని బెయిల్పై బయటికి విడిపించక తప్పదు ఎస్ఐ గారు. లా అండ్ ఆర్డర్లో ఉండే లూప్ హోల్స్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని మీలాంటి వాళ్ళు కేసులు టేకప్ చేయడం వల్లనే అలాంటి వాళ్ళు రెచ్చిపోతున్నారు. లాయర్ గారు, అంతా అయిపోయిన తర్వాత డిస్కషన్ ఏంటి? త్వరగా వదిలిపెట్టమని చెప్పండి. ఇంతదాకా వచ్చిన తర్వాత విడిచిపెట్టకుండా ఎక్కడ పోతారు? మీరు కూల్గా ఉండండి. మున్నా సార్. అతన్ని రిలీజ్ చేయి. ఓకే సార్. ఏవో డైలాగులు పిలిచావు కదా, ఇప్పుడేమైంది? ఎక్కడో ఒక చోట దొరకపోవు, అప్పుడు చూసుకుంటాను. ముందు నువ్వే దొరుకుతావు, నేను చూసుకుంటా. రికార్డ్స్ ఓపెన్ చేసుకో. స్టేషన్లోనే మర్డర్స్ చేసిన చరిత్ర ఉంటుంది. నా గురించి కూడా తెలుసుకో. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనే బిరుదుంటుంది. ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను మాట్లాడచ్చు, నువ్వు బాబు, మాట్లాడకూడదు. ఇదిగో అయిపోయిన తర్వాత రుచుకోవటం అనవసరం. పద. రాతమ్మా. సార్, మీ అద్దాలు, మీ ఫోను, మీ బండి తాళాలు సార్. తమ్మా, ఈయన చలంగారు, సీనియర్ లాయర్. ఈరోజు ఈయన లేకపోయింటే నువ్వింత ఈజీగా బయటకొచ్చేవాడవే కాదు. థ్యాంక్ యూ సార్. తలెత్తుకుని బతికిన ఏరియాలో తలదించుకోకుండా చేశారు. ఇట్స్ ఆల్ రైట్. ఇలాంటివన్నీ నాకు కొట్టిన పిండే. అక్క, ఎంత చెప్పినా వినకుండా ఎస్ఐ గారు కపాలిక బాడీని దహనం చేశాడక్క. ఇప్పుడు వాళ్ళు లేకపోతే నన్ను గండ నుంచి ఎవరు కాపాడతారు? ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం పదా. అది కాదక్క, ఇప్పుడు కాపాలికుడు ఆత్మేమో నీహారిక శరీరంలో ఉంది. రేపు రోజున కపాలికుడు బాబుని తీసుకొని వచ్చాక వాడి ఆత్మ వాడి శరీరంలోకి వెళ్ళిపోవాలి కదా. అలా వెళ్ళిపోవాలంటే ఇప్పుడు వాడి బాడీ లేదు కదా. ఏం మాట్లాడుకుంటున్నారు మీరు? ఆత్మ ఏంటి, శరీరం ఏంటి? అదో స్టోరీలండి, తర్వాత చెప్తాను. అక్క,
కనీసం ఆ నిహారిక ఆత్మైనా కారులో ఉందో లేదో చూసొద్దాం పద. ఓపెన్ చెక్క. అక్క ఇక్కడే పెట్టానక్క, కనిపించట్లేదక్క. ఏం పెట్టారు? ఒక సీసాలో ఆత్మ ఉంటుంది సార్, అది ఇక్కడే పెట్టాను. కనపట్లేదేంటి? ఇక్కడే పెట్టానక్క, కనిపించట్లేదు. మీ తమ్ముడు ఇంకా హ్యాంగ్ ఓవర్ లో మాట్లాడుతున్నాడు, ఇంకా దిగినట్లేదు. సార్ నావి తాగుడు మాటలు కాదు సార్, నేను చెప్పేది నిజం సార్. తమ్మా కాపాలికుడే లేడు, ఇంక దాని ఆత్మతో మనకు పనేముంది? దాని సంగతి వదిలే, బయలుదేరదాం పదా. ఇక్కడే ఎక్కడో పెట్టానక్క. రారా చెప్పేది విను. మరి బండి? రుద్రప్పని రమ్మని చెప్పాను, తను తీసుకొస్తాళ్లే. మనం లాయర్ గారిని డ్రాప్ చేసేద్దాం రా. కాపాలికుడు పోయాడు, నిహారిక ఆత్మ పోయింది, ఇంకా నన్ను కాపాడేవాడు ఎవడూ లేడు. లాయర్ గారు బయలుదేరే ముందు చిన్న మాట. పిలవగానే వచ్చారు, తమ్ముణ్ణి విడిపించారు. మీ ఫీజెంతో చెప్తే. చిన్న కేసైనా డబ్బు తీసుకోకుండా కోర్టుకు గాని పోలీస్ స్టేషన్ గాని రాను. మీ పనికి మాత్రం రూపాయి ఆశించి రాలేదు. దాని సంగతి వదిలేయండి, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. ఎందుకు మొహమాట పడుతున్నారు సార్? అబ్బే, మొహం ఆటపడే క్యారెక్టర్ కాదు నాది. పదండి. కాపాలికుడి దేహాన్ని ఇంటికి తెచ్చుకొని కళ్ళ ముందు పెట్టుకుని కాపలా ఉందాం అనుకున్నాను. అంతా రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలక్క? నీహారికలో ఉన్న కాపాలికుడు వచ్చి నా శరీరం ఏది అని అడిగితే ఏం చెప్తాం? కనీసం నీహారిక ఆత్మ ఎక్కడుందని అడిగితే ఏం చెప్తాం? రెండింటినీ ఎంతో జాగ్రత్తగా చూసుకోమన్నాడు. ఇలా అవుతుందనుకోలేదు. బాబు, వేరే టాపిక్ ఏదైనా మాట్లాడుకోండి, లేదంటే నాకు పిచ్చెక్కుతోంది. లాయర్ గారు, నా తమ్ముడు చెప్పింది నిజం, తాగిన మాటలు కాదు. కాకపోతే దాని వెనుక ఒక పెద్ద కథ ఉంది. అది మీకు తెలిస్తే గానీ అర్థం కాదు. చూడమ్మా, తెలుసుకోవాలన్న ఆశ, ఇంట్రెస్టు రెండూ లేవు. నన్ను వదిలేయండి. ఇదిగో, నన్ను తొందరగా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి చాలు. సార్ ఏంటి సార్ మీరు కూడా ఎస్ఐలా మాట్లాడతారు? తమ్మా, నువ్వు కొంచెంసేపు సైలెంట్గా ఉండు. ఎక్కడుంది ఈ ఆత్మ? ఎక్కడుంది? ఆ నిహారిక దరిద్రం ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇంకొకసారి అది మంత్రాలు తంత్రాలంటూ నా ఇంట్లో అడుగు పెట్టకూడదు స్వామి. ఇక నుంచి అంతా మంచి జరగాలి. అమ్మా గాయత్రి,
కల నిజమా? ఎన్ని రోజులకి నీకు కూతుర్ని చూడాలనిపించిందా? నువ్వు ఒక్కదానివే వచ్చావా? నాన్న రాలేదా? రాలేదమ్మా. ప్రాణం పోయినా పరువు పోకూడదు, ఆస్తులు పోయినా మాట పోకూడదు, తప్పు చేసిన వాళ్ళ మీద కోపం పోకూడదని బతికే మనిషి ఎప్పటికీ మారురా అమ్మా. అశో, బయట నిలబెట్టి మాట్లాడిస్తున్నాను, లోపలికి రమ్మా. రా. రా కూర్చోమ్మా, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. మీరు ఇంతగా అడిగారు కాబట్టి చిన్న హెల్ప్ అడుగుతాను, చేస్తారా? అడగమనేగా ఇందాక నుంచి చెప్తున్నా. ఏం కావాలో చెప్పండి. ఒక అమ్మాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి. అంతేనా? డీటెయిల్స్ చెప్పండి, డేటా మొత్తం తీసుకొస్తాను. డైరెక్ట్ గా అమ్మాయినే చూపిస్తాను.